హాయ్ గైస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా రియల్ లెజెండ్. చాలామంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మేము లెజెండ్ అని చాలామంది చెప్పుకుంటారు. అలాంటి లెజెండ్లో రియల్ లెజెండ్ వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ. కరెక్టు నేటితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. 1974 ఆగస్టు 30వ తారీఖు నాడు తాతమ్మ కళ అనే సినిమా రిలీజ్ అయ్యి నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన రోజు. కరెక్టు నేటితో 50 సంవత్సరాలు కంప్లీట్ అవ్వబోతుంది బాలకృష్ణ సినిమా చరిత్ర. మార్నింగ్ నుంచి బాలకృష్ణ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ వీడియో మాట్లాడాలని ఎప్పటి నుంచో మార్నింగ్ నుంచి మనసులో ఉంది. కానీ ఊరికి వెళ్ళినా కొద్దిగా పని వల్ల అక్కడ బిజీ వల్ల కొద్దిగా లేట్ అయింది. నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రియల్ లెజెండ్ అనే పదానికి చాలా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 1వ తారీఖు నాడు నందమూరి బాలకృష్ణ గ్రాండ్గా 50 ఇయర్స్ సెలబ్రేషన్ జరగబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది నటులు, సినిమా ఇండస్ట్రీ నుంచి 24 క్రాప్స్ హాజరు కాబోతుంది. రాజకీయ నాయకులు, తర్వాత కేంద్రం నుంచి పెద్దలు కూడా, పొలిటికల్ లీడర్స్ కూడా హాజరు కాబోతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ రియల్ లెజెండ్ అనే దానికి 1974 నుంచి 2024 ఆగస్టు 30వ తారీఖు వరకు బాలకృష్ణ హీరోగా 84లో ఎలాంటి సంచలనాలు సృష్టించిండో 90స్లో కానీ 80స్లో కానీ బాలకృష్ణ కొట్టని రికార్డు లేదు, బాలకృష్ణ సృష్టించని సునామీ లేదు. బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎన్నో షేక్ అయినాయి. కానీ బాలకృష్ణ ఏదైనా కానీ ప్రజల ద్వారా వచ్చిన రికార్డు మాత్రమే. ఎలాంటి ఫేక్ రికార్డులకు నందమూరి బాలకృష్ణ దూరం. పలానా సినిమా వస్తుంది, ఆ సినిమా మీద మన సినిమా వేసి తొక్కేద్దాం, పలానా సినిమాకు థియేటర్లు లేకుండా చేద్దాం, లేదు మన సినిమానే ఈ సెంటర్లో ఆడాలి, ఇలాంటివన్నిటికీ ఫేక్ ప్రచారాలకు ఇతరులను తొక్కేయాలని, లేకపోతే మన సినిమానే ఆడాలని, మన సినిమానే రికార్డు కొట్టాలని ఇలాంటి మనస్తత్వం నందమూరి బాలకృష్ణ కల్లో కూడా ఉండదు. అందుకే ఇలాంటివన్నిటికీ దూరమైన ఏకైక వ్యక్తి, టాలీవుడ్ రియల్ లెజెండ్ వ్యక్తి వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ. 50 ఇయర్స్ జర్నీ అంటే ఒక మాస్ హీరో. 1984లో మాస్లో ఎలాంటి ప్రభంజనం, మంగమ్మ గారి మనవడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అప్పుడు క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే థియేటర్లలో అదే ఫ్యాన్ కాలర్ ఎగరేసుకుంటూ 1984 నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణ ఫ్యానే మేము అని చెప్పుకునే ఫ్యాన్ ఎంతో మంది ఉన్నారు బాలకృష్ణకు. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఆఫ్ మాసెస్, మాస్ అనే పదానికి ఫస్ట్ నిర్వచనం నందమూరి బాలకృష్ణే. అలాంటి రియల్ లెజెండ్. ఇక బాలకృష్ణ రియల్ లెజెండ్ అన్నదానికి ఉదాహరణ సినిమా రంగం ఫేక్ రికార్డులు కానీ, ఇంకా ఎప్పుడు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇబ్బంది పెట్టలేదు. ఎన్నడూ కూడా మనం సినిమా రిలీజ్ చేస్తాం, లేకపోతే పలానా డైరెక్టరే కావాలి, లేదు నా కథ మార్చి వేరేలాగా తీస్తాం, డైరెక్టర్లను ఇబ్బంది పెట్టలే. ఒక్కసారి కమిట్ అయితే బాలకృష్ణ ఇటు ఫ్లాప్ అని సంబంధం లేకుండా ఫ్రీడమ్ ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి ఇచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ. అందుకే తెలుగు సినిమా రియల్ లెజెండ్. ఇంకా సినిమా రంగమే కాదు, సేవా రంగం, రాజకీయ రంగంలో తనదైన ముద్ర నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడు కూడా 3 టైమ్స్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే సాధించి జస్ట్ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ. ఏ మినిస్టర్ కానీ ఏ పదవులు తీసుకోకుండా, ఏ డిప్యూటీ సీఎంలు తీసుకోకుండా ప్రజలకు సేవే ముఖ్యం, పదవులు ముఖ్యం కాదు అన్న ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ. మనం 2 సార్లు గెలిస్తేనే నాకు మంత్రి పదవులు కావాలంటాం, కానీ 3 సార్లు గెలిచినా 30 సార్లు గెలిచినా పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం అన్న రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. ఇంకా సేవా రంగం, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, తల్లి పేరు మీద బసవతారకం, తల్లి పేరు మీద అప్పట్లో తెలుసు ఇంకా స్టోరీ. క్యాన్సర్ వచ్చి తన మదర్ ఎలాంటి ఇబ్బందులో ఉందో అదే క్యాన్సర్ను జయించనికే తన తల్లి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమంది తల్లులకు, ఎంతోమంది తండ్రులకు, ఎంతోమంది పిల్లలకు, లేని వారికి ఉచిత వైద్యం
అందించే గొప్ప సేవ ఉన్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ. దీంట్లో డౌటే లేదు. వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ నుంచి రియల్ లెజెండ్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కొందరు డబ్బు లేని పేద పేషెంట్ల గురించి అడిగితే నందమూరి బాలకృష్ణ మా కల్లోకి వచ్చిన దేవుడు, నందమూరి బాలకృష్ణ వల్లే ఇలాగా బతుకున్నాం. చాలామంది బాలకృష్ణ ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఎంతో బిల్లు మాకు జీరో అయిపోయిందని ఇట్లా ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బాలకృష్ణ సినిమా రంగమైన, సేవా రంగమైన, రాజకీయ రంగమైన, ఏ రంగంలో అయినా జస్ట్ గింత మచ్చలేని ఫేక్ అనే ప్రచారానికి దూరం, గొప్పలకు అనేది ఎప్పుడు నందమూరి బాలకృష్ణ దూరం. అది ఏదైనా సహాయం చేసి ఎంతో పబ్లిసిటీ చేసుకోవాలనుకున్న చాలామంది ఉన్నారు. అలాంటి వాటి అన్నిటికీ దూరం. అందుకే టాలీవుడ్ రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల సినిమా చరిత్రలో సెప్టెంబర్ 1వ తారీఖు నాడు నోవోటల్లో గ్రాండ్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం రాబోతుంది, గ్రాండ్ సెలబ్రేషన్ చేయబోతుంది. ఇప్పుడైతే ఈ వీడియోతో ఇంతతో ముగిద్దాం. రేపు ఇంకో వీడియోలో మాట్లాడదాం నందమూరి బాలకృష్ణ గురించి. కోపం ఉన్న దగ్గరనే ప్రేమ ఉంటుంది, బోలాతనం ఉన్న దగ్గరనే ఆదరించే గుణం ఉంటుంది, పెట్టే గుణం ఉంటుంది. ఆ 2 గుణాలు నందమూరి బాలకృష్ణ దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణను బోలా శంకరుడు అంటారు. ప్రేమ వచ్చినా, కోపం వచ్చినా, ఏదైనా క్షణాల్లో లక్షల రూపాయల బిల్లులైనా, 10 లక్షల బిల్లు అయినా కానీ 2 క్షణాల్లో ఓకే అంటే ఓకే, జీరో మాఫీ చేసే అలాంటి బోలా గుణమే నందమూరి బాలకృష్ణది. తెలుగు సినిమా రియల్ లెజెండ్ వన్ అండ్ ఓన్లీ బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ అంటే. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్, జై బాలయ్య అండ్ కామెంట్.